Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching the subject. Before the classes, we are explaining about a house is not a home. In this lesson, already the author is explained how he was feeling in that lesson. So, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, while we sat there on the curb, in the beside of the house, ఒక house కి ముందర కడుతున్నప్పుడు నేను కూర్చున్నప్పుడు చూడండి, సో ప్లానింగ్ మై న్యూ బెడ్రూమ్ అంటే ఏ విధంగా నా బెడ్రూమ్ నేను ప్లాన్ చేసుకోవాలనేసి ఉన్నప్పుడు ఐ హర్డ్ సమ్వన్ వాక్ అప్ టు మీ ఫ్రమ్ బిహైండ్ అండ్ సే, అంటే ఎవరో నా ముందుకు ఇలా వస్తున్నారు, అంటే నాకేదో చెప్పాలి ట్రై చేస్తూ నాకంటే ఇలా ముందర వస్తున్నారు. ఇప్పుడు మనం ఒక హౌస్ లో కూర్చున్నాం అనుకోండి, మనల్ని పిలిచిన మన వరకు ఎవరైనా వచ్చినా కూడా మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ సైన్ అనేది వినిపిస్తుంది కదా. సో ఆ విధంగా అతను ఒకరు నా కోసం వస్తున్నట్లు అనిపించింది. సో సే అండ్ సి ప్లానింగ్ మై న్యూ బెడ్రూమ్ అండ్ హర్ బిహైండ్ అండ్ సే డస్ దిస్ బిలాంగ్స్ టు యూ. అక్కడ వాళ్ళు వచ్చి అడిగిన ఒకే ఒక మాట ఏంటంటే, ఇది మీకు బిలాంగ్సా, అంటే ఇది మీకు చెందినదా. అక్కడ వచ్చిన ఒక ఆమె వచ్చి ఏమని చెప్పిందంటే, ఇది మీకు చెందినదా అనేసి అక్కడికి వచ్చి అడిగింది. when I turned around see who it was, when I turned around అంటే ఇలా ఈ విధంగా నేను ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరు అక్కడ మాట్లాడుతున్నారో నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు చూడండి, సో ఐ కుడెంట్ బిలీవ్ మై ఐసెస్, అంటే నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఎందుకు నమ్మలేకపోయాను చూడండి, ఏ ఉమెన్ వాజ్ స్టాండింగ్ దేర్ హోల్డింగ్ మై క్యాట్. చూడండి, ఏ ఉమెన్ వాజ్ స్టాండింగ్ దేర్ అంటే ఒక ఉమెన్ ఒక ప్లేస్ లో నిలబడుకొని ఏం హోల్డింగ్ చేసుకుంది, హోల్డింగ్ అంటే పట్టుకోవడం, ఏం పట్టుకొని ఉంది, క్యాట్ ని పట్టుకొని ఉంది. సో ఐ లెఫ్ట్ అప్ అండ్ గ్రాబ్డ్ హర్ అవుట్ ఫర్ ద ఉమెన్స్ ఆర్మ్స్. లెఫ్ట్ అప్ అంటే స్పీడ్ గా పైకి లేసి చూడండి, అండ్ గ్రాబ్డ్ హర్ అవుట్ ఆఫ్ ద ఉమెన్స్ ఆర్మ్ అంటే తన చేతిలో అంటే తన ఆర్మ్ లో ఉన్న ఆ యొక్క క్యాట్ ని ఇలా తీసుకొని పక్కకు లాగాను. సో ఐ హెల్డ్ హర్. ఇక్కడ చూడండి ఈ విధంగా. సో దిస్ స్కెచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ రైట్. ఇక్కడ ఏమో ఆ యొక్క క్యాట్ ని, ఇదే స్మాల్ కిటన్, ఆ యొక్క కిటన్ కోసము అతను ఇంతగా బాధపడ్డాడు, మనం చూసాం కదా ఈ లెసన్ లో. సో ఇది ఆథర్, ఇతను ఎవరంటే ఆథర్. సో ఇతనికి ఏమో ఏం తీసుకొని వచ్చింది, స్మాల్ కిటన్ ని ప్రజెంట్ ఇవ్వడం అని చెప్పింది. బట్ ఇతను ఆ యొక్క కిటన్ కోసం ఎంత బాధపడ్డాడు, ఎంత తను నర్వస్ గా ఫీల్ అయ్యాడు, తన లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ జరిగాయి ఆల్రెడీ మనం విన్నాం కదా. సో తన లైఫ్ ఏంటంటే ఎప్పుడు అలోన్ ఫీలింగ్, ఎప్పుడు బాధలోనే ఉన్నాడు, అంటే అసలు ఇది లేకపోతే ఇంకా నా లైఫ్ లేదు అనే సిచ్యువేషన్స్ కూడా అతనికి ఉన్నాయా లేదా. సో ఆ విధంగా అతను బాధపడుతూ ఉన్నప్పుడు కిటన్ అనేది అతనికి దొరకడం అనేది చాలా అద్భుతమా లేదా. సో అతను ఆ విధంగా అనుకున్నప్పుడు చూడండి, అతను అన్నాడు, close to me and cried into the beautiful orange floor. అది ఎంత ఆరెంజ్ కలర్ ఫ్యూర్ లో ఉందంటే దాన్ని ఇలా ఎత్తుకున్నప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది. అలాగే she poured as happily, అంటే ఆమె నాకు అది ఇచ్చినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, my friends were hugging me and hugging the cat and jumping around. నేను దాన్ని చూసి ఎంత అంటే అందరూ నా ఫ్రెండ్స్ ఆ క్యాట్ ని ఎత్తుకుంటున్నాను, నేను ఎత్తుకుంటున్నాను, అందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నాను. సో apparently my cat had been so struck by the fire that she ran over mile away. చూడండి, అపరెంట్లీ కొంచెం సేపు తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా క్యాట్ ని చూసి is struck by the fire but she ran over a mile away. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ క్యాట్ ని పట్టుకోవాలనుకున్నా కూడా అది ఎవరికంటే ఆథర్ కంటే చాలా ఇష్టం కదా. సో అక్కడి నుంచి అది వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో బట్ అవర్ ఫోన్స్ హ్యాడ్ బీన్ డెస్ట్రాయిడ్ అండ్ డిస్కనెక్టెడ్. అప్పుడు ఏమైంది, మా ఫోన్స్ ఆల్రెడీ ఏమన్నాయి, as my phones already what happened had been destroyed, disconnected, but మా ఫోన్ నెంబర్ కూడా ఆమెకు అసలు దొరకనే లేదు. సో దానివల్ల దిస్ వండర్ఫుల్ ఉమెన్ టుక్ హర్ ఇంటు ద వర్క్ హార్డ్ టు ఫైండ్ అవుట్ హూస్ క్యాట్ ఇట్ వాజ్. అంటే ఆమె చాలా ట్రై చేసిందంట, అసలు ఈ క్యాట్ ఎవరిది, ఆ క్యాట్ వాళ్ళకే ఇచ్చేయాలి, ఎలాగైనా కూడా ఆ క్యాట్ ని వాళ్ళకి ఇస్తేనే మనకి ఇబ్బంది అనేది తగ్గుతుంది, ఆ క్యాట్ ని వాళ్ళకే ఇవ్వాలనేసి ఈమె చాలా బాధపడిందని చెప్తున్నాను. సో somehow she know this cat was loved and sorely missed. అతన్ని లాగే ఆ క్యాట్ కూడా అతన్ని చాలా మిస్ అయింది, చాలా బాధపడింది కూడా అతను చెప్తున్నాడు. As I sat there with my friends, my cat curled up in my lap. Curled up అంటే
ముందరికి రావడం, అంటే నా ల్యాప్ అంటే ఒళ్ళో పనుకోవడం. ఆల్ ద ఓవర్వెల్మింగ్ ఫీలింగ్స్ ఆఫ్ లాస్ అండ్ ట్రాజడీ సీమ్ టు డిమానిష్. డిమానిష్ అంటే డిలీటెడ్, అంటే అయిపోయింది, అక్కడికి స్టాప్ అయిపోయింది అనేసి. ఐ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్, అంటే నా జీవితానికి నేను ఒక గ్రాటిట్యూడ్ ని ఇప్పుడు ఇచ్చాను అనేసి అతను చెప్తున్నాడు. సో మై న్యూ ఫ్రెండ్స్, అంటే నా న్యూ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ద కైండ్నెస్ ఆఫ్ ఎ స్ట్రేంజర్ అండ్ ద లవ్ పూర్ ఆఫ్ మై బిలవ్డ్ క్యాట్, అంటే నా తప్పిపోయిన నా క్యాట్ ని తెచ్చివ్వడంలో కూడా వాళ్ళు నాకు చాలా మంచి హెల్ప్ చేశారు. సో మై క్యాట్ వాజ్ బ్యాక్ అండ్ సో ఐ వాజ్ సో, అది నా వెనకాలే ఉంది, నాతోనే ఉంది అని నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని అతను చెప్తున్నాడు. సో ఇక్కడ గ్లోజరీ చూడండి, స్టాకింగ్ ద ఫైర్ అండ్ ఫీడింగ్ అండ్ టెండింగ్ ద ఫైర్. సో జాంబీ అంటే డల్ అండ్ అపాథెటిక్ పర్సన్, డల్ అండ్ అపాథెటిక్ పర్సన్. సర్రియల్ అంటే స్ట్రేంజ్ అండ్ బిజరీ. సర్రియల్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ లుకింగ్ వెరీ సర్రియల్ టు మీ, అంటే నువ్వు చాలా స్ట్రేంజ్ గా ఉన్నావు నాకు చూడడానికి. సో ఇస్ అ మైలింగ్ అరౌండ్, మూవింగ్ ఇన్ ఏ ఎయిమ్లెస్ మేనర్, మూవింగ్ ఇన్ ఏ ఎయిమ్లెస్ మేనర్. షో అంటే పుష్ హార్డ్. ఇక్కడికి మనకి ఇక్కడ ఈ లెసన్ లో టోటల్ గా మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.